నమస్కారం వెల్కమ్ టు 108 టీవీ. డ్రై ఫ్రూట్స్ ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని మీ డైట్లో యాడ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. వీటికి ఇన్సులిన్ సెన్సిటివిటీని, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలను పెంచే సామర్థ్యం కూడా ఉంటుంది. అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మన బ్లడ్ షుగర్ని వెంటనే పెంచుతాయి. అలాంటి డ్రై ఫ్రూట్స్కి దూరంగా ఉండాలి. మరి అవేంటో చూద్దాం. ఫిగ్స్లో ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని చాలా మంది డ్రైగా తీసుకుంటారు. డ్రైడ్ ఫిగ్స్లో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి షుగర్ ఉన్నవారు వీటిని తక్కువగా తినడం మంచిది. పైనాపిల్లో ఎక్కువగా షుగర్ ఉంటుంది. వీటిని తినకపోవడమే మంచిది. షుగర్ ఉన్నవారు వీటిని తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. తినొచ్చా, ఎలా తినాలి, ఎంత మోతాదులో తినాలనేవి తెలుసుకోవాలి. డ్రైడ్ ఆప్రికాట్స్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల షుగర్ ఉన్న వారికి అంత మంచిది కాదు. ఇవి తినడానికి ఎంత రుచిగా ఉంటాయో అంత హెల్తీ కూడా. అయితే షుగర్ ఉన్నవారు తక్కువగా తినడం మంచిది. ఎండు ద్రాక్షలో కూడా ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది షుగర్ ఉన్న వారికి అంత మంచిది కాదు. నిజానికి ఎండు ద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుతుంది. అయితే ఇందులో ఎండు ద్రాక్షలో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఉపవాసం ఉన్నప్పుడు చాలా మంది డేట్స్ తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఎనర్జీగా ఉంటారు. అయితే షుగర్ ఉన్నవారు వీటిని తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఖర్జూరాల్లో ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. వీటిని తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్జూరాల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఫ్రక్టోస్, గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో ఎక్కువగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి షుగర్ ఉన్నవారు ఖర్జూరాలు తినకుండా ఉండటమే మంచిది. పండ్లని ఓసారి ఒక్కటే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ప్రోటీన్, ఫ్యాట్ కాంబినేషన్లో పండ్లు తీసుకోండి. నట్స్తో పండ్లని కలిపి తీసుకోండి. డైటరీ ఫైబర్, తక్కువ చక్కెర ఉండే పండ్లని మాత్రమే తీసుకోండి.